జోగులాంబ గద్వాల పట్టణంలో వ్యక్తి జేబులోని మొబైల్ ఫోన్ పేలింది. పేలుడు శబ్దానికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. మొబైల్ ఫోన్ పేలిందని తెలుసుకుని అక్కడి వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు రఘు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మోపిదేవి మండలం పెదప్రోలులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంగన్వాడీ కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రావడంతో టీడీపీ జనసేన నాయకులు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల టీడీపీ జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా సాబ్జీ మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సదంలో నిర్వహించే రైతు భేరీ సభకు వెళ్లనీయకుండా ఆయన ఇంటిని పోలీసుల బలగాలు చుట్టుముట్టాయి. మన్యం జిల్లాలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మెయిన్ రోడ్డుపై వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వాహనాన్ని ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. ఆశా వర్కర్లను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం నగరంలోని వార్డు సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జాఫర్ అనే వ్యక్తి బంధువులు చనిపోవడంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రెవెన్యూ సెక్రటరీ జై కృష్ణ బాలాజీ లంచం డిమాండ్ చేశారు. జాఫర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెవెన్యూ సెక్రటరీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 4వ రోజు అంగన్వాడీల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ ఉద్యోగులు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరుపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.